హాయ్. హలో. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఇవి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది లంచ్‌కి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు స్నాక్‌లాగా కూడా తినొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండండి. ఈ కొమ్ము శనగలు, హ్మ్, మిల్ మేకర్లు ఏస్తున్నానండి. ఇయి కావాల్సినయి అవన్నీ ఆనియను, ఒక 3 చిల్లీస్, టమాటాస్ అండి. తయారు చేసే విధానం మనం చూద్దామా మరి? రండి. ఏమేమెయ్యాలో, ఏం చేయాలో చెప్తాను. నేను ఫస్టు ఆవాలేస్తున్నాను. ఆవాలెందుకంటే, కొమ్ము శనగలుంటాయి కదండీ! అవి కూడా ఏస్తున్నాను గాబట్టి, కొంచెం ఆవాలు, జీలకర్ర ఏస్తాను. కొంచెం శనగపప్పండి. ఏసుకుంటే కొంచెం టేస్టుంటదని. ఇవి కొద్దిగా ఏగిన తర్వాత ప పచ్చిమిర్చి ఏసుకుందామండి. ఒక 3 ఏసుకున్నాను నేను పచ్చిమిర్చి. ఏగాలి. ఏగిన తర్వాత తెలిసిందేగా ఆనియన్స్ ఎయ్యాలి. నెక్స్ట్ కొంచెం పచ్చి పచ్చిగానే ఉండాలండి. ఎక్కువ వేగకూడదు. జస్ట్ అలా తినినందుకే కాబట్టి. అంతెక్కువ వేపుకుంటే కర్రీలా అయిపోతది. కర్రీ కాదు. ఇది చాట్ లాగా తినినందుకేనండి. జస్ట్ ఎక్కువ వేగకూడదు. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ అండి. ఫుల్‌గా వేయట్లేదు. చూసారా? కొద్దిగా వేద్దాం. నేను మిల్ మేకర్లు వేస్తున్నాను కదండి! మిల్ మేకర్లు వేసుకునేటప్పుడు అవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఆ స్మెల్ వస్తుంది. కొంతమందికి నచ్చదని వేసాను. మీకు నచ్చితే వేసుకొని, లేదంటే లేదు. అయినా బాగానే ఉంటుంది. ఏ వేపు అయినా బాగానే ఉంటుంది. వేగిపోయిందండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఇది వేసుకుందాం. కొంచెం కొంచెం వేగాలండి. ఎక్కువ వేగకూడదు. కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇది కొంచెం బాగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లోనే బాగా వేగాలి. ఎందుకంటే ఆ స్మెల్ వస్తుంది కదండి. కొంచెం ఆ స్మెల్ పోయేదాకా వేపుకుంటే బాగుంటుంది. కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుంటే కొంచెం వేగుతుంది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దానికి పడుతుంది. మంచిగా ఉంటుందండి. హెల్దీ, చాలా హెల్దీ ఫుడ్. ఇలా డైరెక్ట్గా తినేయచ్చండి. నేను డైరెక్ట్గా తినేనందుకే రెడీ చేస్తున్నాను. కూరలో అయితే కొంచెం ఆనియన్స్ పడతాయి ఇంకాను. నేను డైరెక్ట్గా తిన్నందుకండి. ఇది డైట్ ఫుడ్. ఇది లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను. మధ్యాహ్నం ఫుడ్ రెడీ చేస్తున్నానండి. అయిపోయిందండి. 2 మినిట్స్ అయిన తర్వాత కొంచెం వేగింది కదండి, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం వేసుకుందాం. సాల్ట్, కారం తగినంత సాల్ట్, తగినంత కారం. కారం బదులు పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇది చూసారా? ఇది కొమ్ము శనగలండి. ఇప్పుడే వేసేస్తున్నాను. నేను ఉడకబెట్టేస్తున్నాను. దాంట్లో ఉన్నది కొద్దిగా వాటర్ వేయాలి. ఆ కారం స్మెల్ రాకుంటానండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందామండి. కొంచెం టమాటాలు ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. పచ్చివైనా అలా తినేయచ్చు. నేను కొంచెం ఆ కారం స్మెల్ అది దానికి పట్టుతుందని చెప్పి నేను వేసేస్తున్నాను. పచ్చివి కూడా వేసుకోవచ్చండి. అలా డైరెక్ట్గా తినేసే వాళ్ళకి కూడా పచ్చివి కూడా యాడ్ చేయొచ్చు. 2 మినిట్స్ మూత పెట్టుకుందాం మళ్ళీ. ఇంకా అయిపోయినట్టే. కొంచెం జీరా పౌడరు, ధనియా పౌడర్ వేద్దాము. జీరా పౌడర్, ధనియా పౌడర్ కొద్దిగా అండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. ఎక్కువ వద్దు. కొద్దిగా. తర్వాత బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి కొంచెం బాగుంటుంది. లేదు కర్రీలో అవసరం లేదండి. మనం డైరెక్ట్గా తింటాం కాబట్టి బ్లాక్ సాల్ట్ యాడ్ చేయమన్నాను. లైట్గా, ఎక్కువ అవసరం లేదు. ఇంతేనండి. రెడీ అయిపోయింది. చూసారా? అంతే. డైరెక్ట్గా ఇలా తినేయొచ్చండి. దీనికి పెరుగు చట్నీ వేసుకుంటే బాగుంటుందండి. పెరుగు దాంట్లోని కీరా కానీ, ఆనియన్స్ కానీ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్గా. కొంచెం పచ్చి పచ్చిగా ఇది ఉడికి బాగుంటాయి. చూసారా?
ఈ వండేటప్పుడు మాత్రం మీడియంలో పెట్టి వండండి. మీరు మూత పెట్టినప్పుడు కొంచెం సిమ్లో పెట్టండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పలేదు. హైలో అస్సలు పెట్టొద్దు. ఊరికే వాటర్ పీల్చేస్తుంది ఇది, ఈ కర్రీ అంతాను, చాట్ అంతాను. మీకు జ్యూసీగా ఉండాలనుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మీకు రైస్ కావాలి, చపాతీల్లో కావాలనుకుంటే. అయిపోయిందండి. ఇలా డైరెక్ట్గా తినేయచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పెరుగుతోనే నేను వేసుకొని తింటున్నాను. చూసారా, ఈ కర్డ్లో చెప్పాను కదా, కీర ఆనియన్ మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఉట్టు ఆనియన్ వేసుకునే బాగుంటుంది, చాలా బాగుంటాయి.